సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని తక్షణమే సాగునీరు విడుదల చేయాలని పెద్దపల్లి జిల్లా బొజ్జన్నపేట రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. నీరు లేని కారణంగా చేతికొచ్చిన పంట ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సాగునీటిని విడుదల చేసి చేతికొచ్చిన పంటలను కొనుగోలు చేయడంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. సాగునీటిని విడుదల చేయడంతో పాటు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందజేయాలంటూ అన్నదాతలు ప్రభుత్వానికి తన గోడును వినిపిస్తున్నారు. అన్నదాతల ఆవేదన గుర్తించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సదుపాయం లేని వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మా రైతాంగానికి ఎంతో మేలు చేసింది. అనుకూలంగా రైతు బంధు ఇచ్చింది. అనుకూలంగా పంటలు పండించుకొని నీటి సౌకర్యం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రైతు బంధు వేసిన 3 ఎకరాలు అంటారు కానీ అది ఏ ఎకరం వేసిన గతి లేదు. 2.5 ఎకరాల పడ్డ ఇంతవరకు గతి లేదు. అది అప్పుడు ఎప్పుడైనా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు పెట్టుబడికి కరెక్ట్ టైంకి అందించేది. వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా రైతాంగాన్ని మాత్రం మంచిగా చూసుకున్నారు గత ప్రభుత్వం. వాళ్ళు ఇటు సీజన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు రైతు బంధు చేసేది. వాటర్ కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండే వాళ్ళు వాటర్ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీటి కొరత ఉన్నది, రైతు బంధు లేదు, రైతాంగానికి చాలా ఇబ్బందులు ఉండే. ఆ గత ప్రభుత్వం వాళ్ళు ఆ పంట పండిన దాన్ని కూడా అమ్ముకోవడం చాలా సేపు చేసారు. వీళ్ళు పంట పండించడానికి అమ్ముకోవడం లేరు. అసలు పంట పండడానికే గతి లేదు. ఇప్పుడు చివరి భూములకైతే వాటర్ అంతగా నీళ్ళు ఎండిపోతున్నాయి. ఇప్పుడు దగ్గర నుండి కొన్ని వాడుతున్నాయి. కానీ ఇదే పరిస్థితుల్లో అయితే రైతాంగం చాలా ఇబ్బంది పడేటట్టే ఉన్నది. ఒకవేళ ఇటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు క్రాప్ హాలిడే ప్రకటిస్తే మేము పంటలు వేయకుండా మేము నష్టపోతుందిగా అది ముందు చూపి మాకు పంటలు వేయకుండా ఏం చెప్పకుండా వేసుకోవడం మేము నీటి తెదిస్తాం అది చేస్తాం అన్నారు, రుణమాఫీ అన్నారు. అది కూడా ఇంతవరకు గతి లేదు. ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులకు అందించి ఈ ఉన్న పంటలకు కూడా అందించి ఎస్ఆర్ఎస్పి నీరు ఈ ఏప్రిల్ చివరి వరకు అందిస్తేనే వాటి కూడా పండితే కానీ లేకపోతే పంటలు పండాయి. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి పంటలు ఎండిపోకుండా కాపాడమని ఈ ఎస్ఆర్ఎస్పి నీరు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఇస్తేనే ఉన్న పంటలు పండుతాయి. అలాగని రైతు బంధు ఏతాన్ని మాటలు ఓన్లీ ఒక్కొక్క మంత్రికి వాళ్ళకే పొందలేక మాట్లాడతారు. కరెక్ట్ చేసి మీరు వేస్తారా వేయరా అది ఏదో ఒకటి కార్డు తీసుకొని మాకు రైతు బంధు ఖచ్చితంగా వేయాలని మేము కోరుతున్నాం. ఈ కాలంలో చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా పంట పొలాలు మొత్తం కూడా పగుళ్ళు పడి ఎండిపోయినట్టు సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కూడా సందర్శన చేసుకుంటూ ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి అని చెప్పేసి మాజీ మంత్రులు కూడా నిరసనలు చేసే సందర్భం కూడా ఏర్పడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఆ ప్రభుత్వం వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తుంది. కానీ ఈరోజు రైతాంగాన్ని పట్టించుకునే ప్రభుత్వాలు కూడా రాలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు చూసినట్టయితే ఈ ఏప్రిల్ ఏదైతే 2-3 తారీఖు వరకే ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాటర్ ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పొట్ట దశలో ఉన్న పొలాలు చూసినట్టయితే అవి ఈ ఏప్రిల్ చివరి వరకు ఇస్తే తప్ప అవి పంటకు చేతికి రాని పరిస్థితి ఏర్పడతా ఉంది మనం చూస్తే తెలుస్తా ఉంది. ఇప్పటికే రైతులు చాలా మంది కూడా పొలాలు ఎండిపోయినాయని చెప్పేసి కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా మేము పెట్టుబడులు కూడా వెళ్తలేవు అనే పరిస్థితికి కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. మొన్నటికి మొన్న కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. రైతులు వాళ్ళ ఆవేదన కూడా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, మంత్రులు కూడా స్పందించి ఈరోజు రైతాంగానికి చివరి వరకు వాటర్ అందించి వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ యంత్రాంగం కూడా ఏదైతే నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా కనీసం ఒక 30,000 25,000 30,000 నష్టపరిహారం ఇస్తే తప్ప వారు రేపు బ్రతికే సందర్భం కూడా కనిపించట్లేదు. ఇప్పటికే ఈ కోవిడ్ నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మొత్తం పెట్టుబడులకు వాళ్ళ అనేక విధాలుగా ఖర్చులు పెట్టుకొని ఉన్నటువంటి సందర్భం ఉంది. ఏదైతే పంటలు ఎండిపోయినాయో వాటిని అధికారులు సమీక్షించి వారికి తగు న్యాయం చేయాలని, కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి అధికారులకు ఎంతైనా ఉందని, వీరికి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.